డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం శంకరి మేడం. చాలా మంది కూడా బ్రహ్మముహూర్తం గురించి, దానికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరిగింది. అండ్ మనం కూడా బ్రహ్మముహూర్తం క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ బ్రహ్మముహూర్తం సమయంలో లేవడం వల్ల అండ్ అలాగే మనం అనుకున్న కోరిక నెరవేరాలి అంటే మనం ఎలా ఉండాలి, ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి, దాంతోపాటు ఆ మార్నింగ్ టైంలో మనం ఏ ఏ పనులు చేయొచ్చు అంటారు మేడం? మనము డే అంతా వర్క్ చేయడం ఒక ఎత్తు అయితే, మార్నింగ్ టైం అంటే 3:40 నుంచి 5:30 వరకు మన ఆలోచన విధానం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మన ఎన్విరాన్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మార్నింగ్ ఆ టైంకి ఎందుకంత ప్రిఫరెన్స్ అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటారు, బ్రహ్మ యొక్క టైం అంటారు. అంటే పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందు 1 గంటన్నర ముందు వచ్చేటటువంటి కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఈ టైంలో మనం ఏదైతే మన మైండ్కి ఇవ్వగలుగుతామో, మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఇవ్వగలుగుతామో, మనం పాజిటివ్ ట్రాక్లో వెళ్ళడానికి మనం ఎఫర్మేషన్స్ని చాంట్ చేస్తూ ఉంటామో, ఏదైతే మనం పాజిటివ్గా ఉండడానికి ఏదైతే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటామో అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయండి. అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా పొద్దున్న లేచి చదువుకోండి బాగుంటుంది, గుర్తుంటుంది బాగా, కాన్సన్ట్రేషన్ అనేది బాగుంటుంది. అలాగే మీరు రెగ్యులర్గాని ఈ కొంతమంది ఆఫీసర్స్ని కానీ హయ్యర్ అథారిటీస్ని ఎప్పుడన్నా చూడండి, గమనించండి, ఎర్లీ మార్నింగ్ లెగుస్తూ ఉంటారు. అవును మేడం. ఎర్లీ టు వర్కప్, ఎర్లీ టు బెడ్ కదా, ఇది మనం ఎప్పుడు కూడా ఫాలో అవ్వాల్సినటువంటి ఇది. కానీ ఇప్పుడు వచ్చిన ఈ సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా సరే మనకేంటంటే రాత్రి 11, 12 వరకు ఉండటము, మార్నింగ్ లేట్గా ఇబ్బంది పడడం, లేట్గా లేవడం, మళ్ళీ రొటీన్ మెకానికల్ లైఫ్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఎంత మెకానికల్ లైఫ్ ఉన్నా కానీ మీరు మార్నింగ్ ఆ టైంకి లేవటం కానీ అలవాటు చేసుకుంటే, అంటే 3:40 నుంచి 5:30 మధ్యలో లేచి అట్లీస్ట్ ఒక ½ an hour ఆర్ ఒక 15 minutes మీకోసం మీరు టైం స్పెండ్ చేయగలిగితే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్ అయితే. కొంతమందికి మార్నింగ్ లేవడం బాగా అలవాటు ఉంటుంది, కొంతమందికి ఏమో నేను లెగిస్తే నాకు ఎక్కడ నిద్ర వచ్చేస్తుందో, ఎక్కడ నేను స్ట్రెయిన్ అయిపోతాను అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అలాంటిది ఏది ఉండదండి. పాజిటివ్గా ఉండడం నేర్చుకుని ఆ టైంలో మన ఎఫర్మేషన్ స్టార్ట్ చేయండి, మెడిటేషన్ చేయండి, ప్రాణాయామ చేయండి. ఏది చేసినా కానీ మీ లైఫ్ ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. అంటే ఆ సూర్యుడు ఉదయించే ముందు వచ్చేటటువంటి కిరణాల యొక్క ఎనర్జీ రెడ్ కలర్లో ఉంటుంది. ఆ ఎనర్జీ చాలా బాగా మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎర్లీ మార్నింగ్ లేచిన వాళ్ళకి హెల్త్ చాలా కోఆపరేట్ చేస్తుంది. మిగతా వాళ్ళకన్నా కూడా కంపేర్ చేస్తే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది కూడా. ఈ టైంలో మనం మెడిటేషన్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, ప్రాణాయామ చేయడం కానీ, అలా మన లైఫ్ స్టైల్కి ఏది బాగుంటుందో దానిని చేసుకుంటూ ఉన్నట్లయితే లైఫ్కి సెటిల్మెంట్ అనేది తొందరగా తెచ్చుకునే అవకాశాలు దొరుకుతాయి. ఒక గోల్ ఉందండి, ఆ గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నాను నేను, ఎప్పుడూ చూడండి మెంటల్ టెన్షన్, స్ట్రెయిన్ అయిపోతున్నాము. ఇదే అంటే నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ, పాజిటివ్గా ఆలోచించడానికి నీ మైండ్కి టైం ఇవ్వట్లేదు. ఆ టైం నువ్వు తీసుకోవటం లేదు కూడా, నువ్వు ఇవ్వటం లేదు, అది తీసుకోవటం లేదు. ఎందుకని, ఈ మెకానికల్ లైఫ్లో దానికి నువ్వు ఎంతసేపు కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్నే ఇస్తున్నావు, నెగిటివ్ థింకింగ్నే చేస్తున్నావు. నువ్వు నేను చేయలేను, నేను కట్టాలి, నేను ఎప్పుడు చేయాలి, నేను ఎప్పుడు రీచ్ అవుతాను అలాగే అంటున్నావు. కానీ నేను రీచ్ అవ్వగలను అనే కాన్ఫిడెన్స్ని నువ్వు క్రియేట్ చేసుకోవట్లేదు. సో ఇవన్నీ ఎప్పుడు అవుతాయి మనకనంటే, ఎర్లీ మార్నింగ్ మీరు ఒక 1 week లేచి చూడండి. ఆ టైంలో మీరు ఏ పని అయితే అనుకుంటారో, ఏ పని అయితే చెయ్యాలి అనుకుంటారో ఆ పని మీద మీరు కొంత ఫోకస్ పెట్టారంటే ఖచ్చితంగా దానికి అవకాశాలు దొరుకుతాయి అన్నమాట. పని అయిపోతుందంటే మీకు ఒక సోర్స్ అనేది దొరుకుతుంది. ఆల్రెడీ సోర్స్ ఉంటుంది, బట్ మనం చూడటం లేదు. వై? బికాజ్ మనం లేట్గా లెగుస్తున్నాం. ఆ మార్నింగ్ టైం మనం లేచి దానికోసం మనం కొంత టైంని స్పెండ్ చేసి కొంత ఎనర్జీతోని దాన్ని ఆలోచించినట్లయితే ఖచ్చితంగా దాన్ని రీచ్ అయ్యేటటువంటి అవకాశం మనకి దొరుకుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే బ్రహ్మ ముహూర్తము అనేది మన లైఫ్ని మనం కరెక్ట్గా నడిపించుకోవడానికి బ్రహ్మ మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశం అని అనుకోవచ్చు. ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇంకా ఎలాగైనా సరే మీరు ముందుకు వెళ్ళాలి. ఒక మంచి హ్యాబిట్ ఏంటంటే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్.
సో దానివల్ల మనం టోటల్ హ్యాబిట్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. ఈ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల మీ యొక్క థాట్ ప్రాసెస్ మారుతుంది. ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ బి చేంజెస్ అండ్ ఇట్ కమ్స్ టు ఏ రొటీన్ లైఫ్లోని కొంత ఖచ్చితమైనటువంటి ఎనర్జీని తీసుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది అన్నమాట. కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్తం అనేది మనకు ఒక అద్భుతమైనటువంటి వరం అనుకోవాలి. ఆ టైంలో మనం లేవగలుగుతున్నాం, ఆ టైంలో మనం వర్క్ చేసుకోగలుగుతున్నాం, ఆ టైంకి మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి మనకు కొన్ని అవకాశాలు దొరుకుతున్నాయి, దొరికించుకోవచ్చు అనేటటువంటి నమ్మకం ఉంటే ఈ బ్రహ్మముహూర్తంలో లేచి కాసేపు మీకు ఏది నచ్చితే అది బుక్స్ చదువుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు, యోగా చేయొచ్చు, ప్రాణాయామ చేయొచ్చు, ఏదైనా సరే మన లైఫ్కి ఏది బాగుంటుంది, మన లైఫ్లో ఇది చేస్తే మనకి బాగుంటుంది అని అనుకున్నది ఏదైనా సరే మనం చేసుకోవచ్చు అనమాట. సో కొంతమంది చూడండి మార్నింగ్ చక్కగా రాసుకుంటూ ఉంటారు, ఎఫర్మేషన్స్ రాసుకుంటూ ఉంటారు, కొంతమంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు, కొంతమంది యోగా చేస్తూ ఉంటారు, కొంతమంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు, కొంతమంది కాసేపు అలా బయట కూర్చొని మన యొక్క నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మైండ్ ఏంటంటే ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. ఆ ప్లెజెంట్నెస్ అనేది ఎప్పుడైతే మనం తెచ్చుకుంటామో మధ్యలో తెచ్చుకోవడానికి మనకు టైం ఉండదు. ఈ బిజీ షెడ్యూల్లో మనకు మధ్యలో మెంటల్ పీస్ కావాలంటే ఎక్కడ దొరకదు మనకి. అది ఎప్పుడు దొరుకుతుంది? ఎర్లీ మార్నింగ్ దొరుకుతుంది అనమాట. సో బ్రహ్మ ముహూర్తం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లోని కూడా ఒక అవకాశంగా మనం తీసుకుని మనం ఆ టైంకి లేవిస్తే మాత్రం లైఫ్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. సో మేడం, ఎవరికైనా కూడా ఈ బ్రహ్మముహూర్తం క్లాస్లో అటెండ్ అవ్వాలి అంటే దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ఈ క్లాసెస్లో మీరు ఏమేమి చెప్పబోతున్నారు? అసలు మనం బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ పెట్టడానికి కారణం కూడా అదే. ఫస్ట్ మనం స్టేబుల్ చేసుకోవాలంటే ఒక ప్యాటర్న్కి అలవాటు పడాలి. అవును. ఇప్పుడు ఎవరి మట్టుకు వాళ్ళని కూర్చొని ఎఫర్మేషన్స్ చదువుదాము, సరే ఇవాళ 4కి లేచాము, రేపు ఒక పావు గంట ఆగిన తర్వాత లేవచ్చు, 4:30కి లేవచ్చు, పోనీ 5కి లేవచ్చు. ఎందుకు అని అంటే ఒక కరెక్ట్ టైం టేబుల్ అనేది ఉండదు. అదే మనం ఒక చోట జాయిన్ అవ్వడం కానీ ఒక గ్రూప్లో యాడ్ అవ్వడం కానీ జరిగినట్లయితే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ టైంకి లేచి కూర్చోవాలి, అందరితో పాటుగా నేను చేయాలి, అందరు ఎలా చేస్తున్నారో చూడాలి, అందరితో పాటు నేను ఎనర్జీని తీసుకోవాలి అనేటటువంటి ఒక అవకాశం దొరుకుతుంది. సో మనం కూడా ఈ 21st నుంచి 21st బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 3:50కి 3:50 to 4:40 క్లాస్ వచ్చేసి, అలాగే ఇంకో బ్యాచ్ కావాలనుకున్న వాళ్ళు 28th నుంచి 4:45 to 5:30. సో ఈ రెండిట్లో ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా క్రింద స్కూల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే కెన్ గివ్ ద డీటెయిల్స్. Thank you, madam. Thank you so much.